బైబిల్ చెప్తుంది. ఇంకా ఏం జరిగింది? మరణం తనకు తానుగా ఆయన దగ్గరికి రావాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. ఆయన పర్మిషన్ ఇవ్వకపోతే మరణం కూడా చెప్పండి రాలేదు. మరణం నువ్వు వద్దన్నా నీ దగ్గర చుట్టంలా వస్తుంది. మరణం వద్దన్నా నీ దగ్గరికి స్నేహితుడిలా వస్తుంది. మరణం వద్దన్నా నీ దగ్గరికి నా దగ్గరికి నీడలా తిరుగుతారు. ఆయన పర్మిషన్ లేకుండా మరణం ఆయన దగ్గరికి రాదు. ఆగుద్దంతే. రావద్దంటే రాదు. ఎందుకంటే ఎండిన ఎముకల్లో జీవాన్ని ఇవ్వగలిగిన వాడు, కుళ్ళిన శవాల్ని సజీవంగా మార్చగలిగిన వాడు, లేవలేని 30 సంవత్సరాల రోగిని సజీవంగా నిలబెట్టిన వాడు, ఆయన దేహంలోనికి మరణం వస్తుందంటే ఆయన విల్లింగ్ లేకుండా రాగలదా? నెవర్. రాదు. అందుకే రెండవసారి డిక్లేర్ చేస్తున్నాడు. మత్తయి ఎంత బాగా రాస్తున్నాడు చూడండి. అదే 27వ అధ్యాయం 50వ వచనం చూడండి. యేసు మరలా బిగ్గరగా